ఎం న్యూస్ కి స్వాగతం. ఆంధ్ర శబరిమలైగా పేరుగాంచిన ద్వారపుడి అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ గురుస్వామి కనకరాజస్వామి సారథ్యంలో భారతదేశంలోనే మూడవది, రాష్ట్రంలో మొదటిది అయిన అతి పెద్దదైన 60 అడుగుల ఎత్తులో యోగ నిద్రలో ఉన్న ఆదియోగి విగ్రహాన్ని రోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆవిష్కరించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ద్వారపుడి గ్రామానికి చెందిన ఎస్వీఆర్ ఫౌండేషన్ చైర్మన్ సుంకరనాని సహకారంతో ప్రసాదం, పులిహోర, చల్లని మజ్జిగ, మంచినీరు వితరణ చేశారు. మండపేట మండలం ద్వారపుడి గ్రామంలో వేంచేసి ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం వద్ద మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని 60 అడుగుల ఎత్తులో 100 అడుగుల వెడల్పుతో యోగనిద్రలో ఉన్న ఆదియోగి విగ్రహాన్ని వేలాది మంది భక్తుల సమక్షంలో ఆలయ గురుస్వామి కనకరాజు రోజు ఆవిష్కరించారు. ఆదియోగి విగ్రహ ఆవిష్కరణతో పాటు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ద్వారపుడి గ్రామానికి చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారి ఎస్వీఆర్ ఫౌండేషన్ చైర్మన్ సుంకరనాని భక్తులకు ప్రసాదం, పులిహోర, చల్లని మజ్జిగ, మంచినీరు వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎస్వీఆర్ ట్రస్ట్ సభ్యులు పల్లావాసు ఎం న్యూస్ తో మాట్లాడుతూ తన మిత్రుడు సుంకరనాని తన తండ్రి జ్ఞాపకార్థం సుంకర వెంకటరమణ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా ద్వారపుడి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని అయ్యప్ప స్వామి ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదం, పులిహోర, చల్లని మజ్జిగ, మంచినీరు ఎస్వీఆర్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్నారన్నారు. తమ మిత్రుడు సుంకరనాని చేస్తున్న సేవా కార్యక్రమాల్లో తాము కూడా భాగస్వాములుగా ఎప్పుడూ ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ద్వారపుడి గ్రామంలో అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఈరోజు యోగముద్ర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నది. ఆ యొక్క శుభ సందర్భంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని గురుస్వామి గారి అయ్యప్ప స్వామి ఆలయ గురుస్వామి గారు అయినటువంటి ఎస్ఎల్ కనకరాజు గారి ఎస్వీఆర్ ఫౌండేషన్ వారి సుందరనాని గారు చేతుల మీదుగా యావత్ భక్త కోటి కూడా ఇక్కడికి విచ్చేయడం వేలాదిగా భక్త సందోహంతో ఆది యొక్క విగ్రహం ప్రతిష్ఠ జరిగింది. ఆ వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి ప్రసాదాన్ని అందజేసే విధంగా ఎస్వీఆర్ ఫౌండేషన్ సుంకరనాని గారు వారి యొక్క స్నేహితులతో కలిసి ఆ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగినది. యావత్ భక్త కోటి విచ్చేసిన భక్త కోటికి కూడా ఈరోజు పులిహార, అలాగే రాతికి మంచినీళ్ళు, మజ్జిగ ఫౌండేషన్ ద్వారా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి ఆ యొక్క స్వామివారి ప్రసాదం అందించే విధంగా ఈ ఎస్వీఆర్ ట్రస్ట్ తరఫున సుంకరనాని గారు వారి యొక్క స్నేహితులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే ఈ ఎస్వీఆర్ ట్రస్ట్ అనేక కార్యక్రమాలు మా యొక్క ద్వారపుడి గ్రామంలో చేపట్టడం జరిగింది. అనేక సేవా కార్యక్రమాలు, అలాగే అనాథలు ఎవరైనా సరే కాలం చేసినట్టయితే అటువంటి మహత్తర కార్యక్రమాలు దగ్గర ఉండి ఆ ట్రస్ట్ తరఫున ఆయన ఆ యొక్క కార్యక్రమాలను చక్కబెట్టించే విధంగా ఆయన స్నేహితుల్ని తన వెంటుండి నడిపించుకుంటూ స్నేహితులు కూడా ఆయన వెంటుండి నడిపిస్తూ ఇటువంటి మహోత్తర కార్యక్రమాలు ఎన్నో చేసే విధంగా ఆ యొక్క పరమేశ్వరుడు ఆయనకి మనోధైర్యాన్ని కల్పించి ఆయనకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగజేసి ఈ యొక్క ఎస్వీఆర్ ఫౌండేషన్ మరి రాబోయే రోజుల్లో మరి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుందని ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాం. ఎస్వీఆర్ ఫౌండేషన్ సుంకరనాని గారికి ఆ యొక్క మిత్రబృందం తరపున శుభాభివందనాలు తెలియజేస్తూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.